హాయ్ అండి. నేను 50K సబ్స్క్రైబర్స్ వచ్చిన వెంటనే గివ్ అవే అయితే ఇస్తానని చెప్పాను కదా. దానికోసం అయితే ప్రతిరోజు వచ్చిన కామెంట్స్ని అయితే తీసుకొని ఒక బుక్లో అయితే రాసుకుంటున్నాను అనమాట. చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి. వాటన్నిటిని కూడా తీసుకొని మేము నోట్ చేసుకుంటున్నాము. ప్రతి కామెంట్ని కూడా తీసుకుంటున్నాం అనమాట. నేను ఏ రోజైతే మీకు అనౌన్స్ చేశానో ఆ రోజు నుంచి వచ్చిన ప్రతి కామెంట్ని తీసుకుంటున్నాను. అంటే ఇప్పుడు కొత్తగా పెట్టిన వీడియోస్ అని కాదు, పాత వీడియోస్కి వచ్చిన కామెంట్స్ని కూడా నేను తీసుకొని రాయడం అయితే జరుగుతుందనమాట. 50K సబ్స్క్రైబర్స్ అయిన వెంటనే నేను వాటిని లక్కీ డిప్ తీసి మొత్తం అన్నీ కూడా నోట్ చేసుకొని ఉంచుతున్నాం కదా, వాటిని అయితే లక్కీ డిప్ తీసి 10 మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. లో వచ్చిన ఒక 10 మెంబర్స్కి అయితే మేము గిఫ్ట్స్ ఇస్తామని చెప్పాం కదా. 5 మెంబర్స్కి అయితే నేను బ్లౌజ్ పీసెస్, అదే నేను పాత శారీకి కొత్త బ్లౌజ్ న్యూ లుక్ అని చెప్పేసి ఒక వీడియోలో వర్క్ చేసి పెట్టాను కదా, సేమ్ వర్క్ని అయితే 5 బ్లౌజెస్కి చేస్తున్నాం అనమాట. ఇప్పుడైతే కొంచెం సీజన్ వల్ల మాకు వర్క్ డిలే అవుతుంది, ఎందుకంటే మాకు వచ్చే వల్ల మాకైతే కొంచెం టైం పడుతుంది అనమాట. ఇప్పటికైతే 2 బ్లౌజెస్ అయ్యాయి, కానీ నేను గివ్ అవే తీసే లోపు నేను మొత్తం 5 బ్లౌజెస్ని అయితే కంప్లీట్ అయితే చేసేస్తాను. అలాగే ఒక 5 మెంబర్స్కి కిచెన్ ఐటమ్స్ అయితే ఇస్తానని చెప్పాను కదా, వాటిని కూడా ఇవ్వడం అయితే జరుగుతుందనమాట. నేను ఈ గివ్ అవే ఇవ్వడం అనేది ఈ 50K సబ్స్క్రైబర్స్ తోటి అయితే ఆగిపోదండి. ప్రతి 50K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిన వెంటనే నేనైతే ప్రతిసారి కూడా ఇలాగే ఏదో ఒక గివ్ అవే అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది అనుకోవచ్చు, నేను సబ్స్క్రైబర్స్ని పెంచుకోవడానికి ఇలా గివ్ అవేస్ అయితే ఇస్తున్నానని చెప్పేసి, కానీ నేను ఈ అనౌన్స్మెంట్ చెయ్యకముందే నా ఛానల్ అయితే చాలా ఫాస్ట్గా గ్రో అయిందండి. నిజం చెప్పాలంటే నేను ఎప్పుడైతే గివ్ అవే ఇస్తారని చెప్పానో అప్పటి నుంచే నాకు సబ్స్క్రైబర్స్ అయితే ఫాస్ట్గా అవ్వడం అయితే తగ్గిందనమాట. అప్పటి వరకు కూడా చాలా ఫాస్ట్గా అయితే నా ఛానల్ గ్రో అయింది. కాకపోతే నా ఛానల్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న మీకోసం నేను ఏదో ఒకటి చెయ్యాలని చెప్పేసి ఈ గివ్ అవేస్ అయితే ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడే కాదండి, చెప్తున్నాను కదా, 50K సబ్స్క్రైబర్స్ పెరుగుతున్న ప్రతిసారి కూడా నేనైతే మీకు ఏదో ఒక గిఫ్ట్స్ అయితే ఇస్తూ ఉంటాను. ప్రతిసారి ఇచ్చిన దాంట్లో అయితే ఖచ్చితంగా వర్క్ బ్లౌజెస్ అయితే ఉంటాయన్నమాట. మీకు యూజ్ అయ్యే వాటినే నేను మీకు గిఫ్ట్స్ అయితే పంపించడం జరుగుతుంది. ఏదో ఇచ్చాము అన్నట్టుగా అయితే ఏది ఉండదు. మంచిగా మంచి క్వాలిటీలో ఉండేవి ప్రతిసారి నేను గిఫ్ట్స్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. అలాగే ఇప్పుడు మేము ఈ గివ్ అవే ఎలా తీస్తామంటే 50K సబ్స్క్రైబర్స్ అయిన వెంటనే ఇప్పుడు మేము నోట్ చేసుకుంటున్నాం అన్నీ కూడా చీటీలో అయితే రాసి లక్కీ డిప్ అయితే తీయడం జరుగుతుందన్నమాట. మేము తీసిన లక్కీ డిప్ లో విన్ అయిన వాళ్ళు 10 మెంబర్స్వి పేర్లు అయితే మేము ఒక వీడియోలోని స్క్రీన్ పైన అయితే వాళ్ళ పేర్లను అయితే ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ డీటెయిల్స్ ని మేము వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాము. ఆ వాట్సాప్ నెంబర్ కి మీరు మెసేజ్ చేస్తే మీ డీటెయిల్స్ ని మేము మీకు పర్సనల్ గా కాల్ చేసి డీటెయిల్స్ అయితే తీసుకొని మీ వరకు మేము గిఫ్ట్స్ అయితే పంపించడం జరుగుతుంది అనమాట. అలాగే నన్ను ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలోంచి వచ్చిన కామెంట్స్ ని కూడా మేము తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. చాలా మందికి ఒక చిన్న డౌట్ ఉంటుంది, మేము రెగ్యులర్ గా తిన వీడియోస్ చూస్తున్నాము, కామెంట్స్ చేస్తున్నాము. ఎందుకంటే కొంతమంది ఉన్నారు, వాళ్ళు రెగ్యులర్ గా కామెంట్ చేస్తారనమాట నా ప్రతి వీడియోకి కూడానా. అందువల్ల ఏం చేస్తున్నామంటే ప్రతి వీడియోకి అంటే వాళ్ళు ఎన్నిసార్లు కామెంట్ చేశారో అన్ని సార్లు కూడా వాళ్ళ పేరుని అయితే చీటీలో రాయడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి కదా, వాళ్ళు ప్రతిసారి కామెంట్ చేస్తూ ఉంటున్నారు. కొంతమంది ఏదో ఒక వీడియోకే కామెంట్ అయితే చేస్తూ ఉంటారు కదా, అప్పుడు వీళ్ళకి అవకాశాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి మేమైతే ప్రతి వీడియోలో నుంచి ఎన్నిసార్లు కామెంట్ చేస్తే అన్ని చీటీల్లో వాళ్ళ పేర్లు అయితే రాయడం జరుగుతుంది అనమాట. అందువల్ల వాళ్ళకి ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ గివ్ అవే గురించి మీరేమైనా సలహాలు సూచనలు మాకు ఇవ్వాలనుకుంటే కామెంట్ లో అయితే చెప్పండి, నేను వాటిని ఫాలో అవుతాను.